మీ చల్లని కరుణ ఈరోజు మా మీద ఉండబట్టి బ్రతికి ఉన్నాము తండ్రి. మీరే కానీ మమ్మల్ని జ్ఞాపకమే చేసుకోకపోయి ఉంటే ఎప్పుడో చనిపోయేవారు. మేము నిన్నటి వారము, నిన్నే చనిపోవలసిన వారము. తిరిగి మరలా మాకు బ్రతుకును అనుకరించి ప్రభు పునరుద్ధాన దినములలో తండ్రి ఆయన శరీర రక్తాలలో చేయి వేసే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ ఉన్నతమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలయ్యా. ఎంత గొప్పవారు తండ్రి. మీరు తప్ప మమ్మల్ని ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరు, జ్ఞాపకం చేసుకోరు తండ్రి. మీరే మాకు దేవా. కొద్ది నిమిషాల పాటు తండ్రి మీ పిల్లలతో మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను తండ్రి ఈ చిత్తమును బట్టి మాట్లాడుతుండగా మీ సహాయమును ప్రసాదింప చేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ చిన్ని ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ వినిపిస్తుందండి నా వాయిస్? కొంచెం సౌండ్ పెంచండి. హలో 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 చెక్. వెనకాల వినిపిస్తుందండి? సరే. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా హన్మకొండ ప్రాంతంలో క్రీస్తు సంఘముగా, సత్యానికి ఒక నిలయముగా ఇక్కడ క్రీస్తు సంఘం స్థాపించబడటం అనేది దైవ చిత్తము. నిజంగా ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికినటువంటి మరి తండ్రి గారికి, అట్టి ఆలోచన ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పిల్లగా ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నేను అనుకునేవాడిని హన్మకొండలో సత్యం నిలబడాలి అని అనుకునేవాడిని. అంటే కొన్ని ఊర్లను నేను చూస్తున్నప్పుడు ఒక మంచి సంఘాలుగా నిలబడాలి అని కొన్ని ఆలోచనలు కలిగి ఉండేవాడిని నేను. చాలా కాలం తర్వాత ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఉంది అని ఆ మాట వినగానే చాలా సంతోషించాను నేను. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఒకరోజు అకుల ప్రిస్కిల్లా గారి ఇంటిలో సంఘం నడిచింది కదా. ఈరోజు ఇలా నిజానికి ఏది ఎప్పుడు జరగాలో అనేది దేవుని చిత్తము. ప్రతిదీ కూడా ఒక సమయానుకూలంగా జరుగుతుంది అనడానికి ఇదే సాక్ష్యం. కనుక ఈరోజు ఈ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి ఎంతగానో నేను శుభమును తెలియజేయచ్చు. కొన్ని విలువైన విషయాలను ప్రియులలో బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరము కలిసి ఆలోచిద్దాము. భూమి మీద పుట్టినటువంటి మనము చనిపోయేంత వరకు మనిషిని వెంటాడేటువంటి ఒక రోగము కంటే భయంకరమైనది ఒకటి ఉంది. పాపం అంటారేమో, నేను చెప్పేది దానికంటే పాపం ఎక్కువ. ఏది ఇంతకి మనిషిని చనిపోయేంత వరకు వెంటపడి మంచం పట్టించేంతగా కృంగతీస్తుంది అని ఆలోచిస్తే అదేంటో తెలుసా? మనిషి మదిలో మిదిలే దిగులు. ఏమండి, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మూల దిగులు తప్పనిసరి. అవునా? మీరు కూర్చున్నారు కదా ఇప్పుడు. అయ్యగారంటే మాకు ఏ దిగులు లేదంటే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వాళ్ళు అదృష్టవంతులు చేతులు ఎత్తున్నారు. ఏమండి, నిజం. వాళ్ళకి ఏమీ తెలియదు. నా దృష్టిలో వాళ్ళు చాలా అదృష్టవంతులు. మనం ఎందుకు చేయెత్తలేదు? ప్రపంచ భారాన్ని నువ్వేమైనా మోస్తున్నావని చేయెత్తలేదా? లేదు. ప్రపంచ భారమే మోసేంత దిగులేమో కాదు, కానీ అంతకు మించి. ఏమండి, అది ఎవరో మోస్తారులే, మనకైతే
ఈ భూమిని రెండోసారి నిర్మించేంత దిగులు ఉంటుంది మనకి కదా. ఇంతకీ ఏ విషయాల్లో దిగులు చెందుతాం మనం? ఒకసారి ఆలోచించండి మీరు. ఏమండి, నేను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి మీరు బాగా ఆలోచించాలి. ఊరికే వినేసి వెళ్ళిపోవడం అనేది అంత సరైనది కాదు. ఏమండి, ఇది మన దైనందిన జీవితంలో ప్రతిరోజు జరిగేది మనము మాట్లాడుకుంటున్నాం. దేనికి ఆలోచిస్తాం, దేనికి దిగులు చెందుతాం? ఏమంటే ఒక లిస్ట్, కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. దానికి మించినవి మీకు తెలుసు. ఓకే, నేను ఏదైనా మిస్ అయితే మీరు బుక్లో రాయండి. దేనికి ఎక్కువ దిగులు చెందుతాం తెలుసా? ఒంట్లో అనారోగ్యం, ఇంట్లో ఆర్థిక పరిస్థితి, అప్పులు, ఏమండి, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, పిల్లల చదువులు, అంతేనా? ఏమండి, అంతకు మించి చెప్పాను. అనారోగ్యము, ఆర్థిక పరిస్థితి కదా. ఇంకొంచెం ఉంటాయండి. భార్య బాగోలేదనుకోండి, ఆవిడ గురించి ఎక్కువ దిగులు చెందుతాడు. ఇతగాడు తాగుతూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అమ్మగారు అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, దిగులు ఎవరికి లేదండి ప్రపంచంలో దిగులు? కలెక్టర్ని మొదలుకొని ఇంకా అంతకు మించినటువంటి బిల్ గేట్స్ వరకు. ఏమండి, ఇంత డబ్బు సంపాదించావు కదండి, హ్యాపీగా ఉన్నావా అని అడగండి, చిన్నది కలపండి, ఏదో ఒక మూల దిగులు ఉంటుంది. అవునా? కనుక నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మనిషిని వెంటాడేది ఏంటో తెలుసా? అతి భయంకరమైనటువంటిది ఏంటంటే దిగులు, మనో దుఃఖము, ఏమండి, మనసులో మెదిలే విచారము. ఇది ఒకరోజు సంతోషంగా ఉంటే ఇంకొక రోజు దిగులు. ఏమ్మా ఇలా ఉన్నావు నువ్వు, రాత్రంతా పడుకోవట్లేదా అంటే ఏం చెప్పమంటారండి, నిద్ర రావట్లేదు. ఏ ఆలోచనలు. కూతురు వయసుకు వచ్చింది కదండి, పెళ్లి చేయాలి, మన అతనితో అప్పు తీసుకొచ్చాం, వడ్డీ కట్టాలి, నిద్ర పట్టట్లేదు, ఓటీలు చేస్తున్నా నిద్ర పట్టట్లేదు, దిగులు అవ్వట్లేదు నాకు చెప్తుంటాడు. బయటికి కాస్త నవ్వుతున్నా చిన్నది కదిపి చూడండి, ఏం బాబు నిజంగా నువ్వు బాగున్నావా అని అడిగితే బాగున్నానని చెప్పినప్పుడు లేదు బాగోడు, లోపల చాలా ఉంటాయి. అవునా? దిగులు. ఏమండి, ప్రపంచంలో పెద్ద రోగాలకి ఏంటి ఇలా మందులు కనిపెడుతుంది వైద్య శాస్త్ర ప్రపంచం. అవునా? కానీ ఒకదానికి మాత్రమే మందు కనుగోలేకపోతున్నామని చేతులెత్తేశారు. ఏంటి తెలుసా? మనోవ్యాధికి మేము మందే కనిపెట్టలేము. ఏమండి, ఇది తెలియక మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి ఏం మందులు ఇచ్చావు నువ్వు, 5,000 తీసుకున్నావు ఫీజు, ఒక్క మందు కూడా పని చేయలేదు అని డాక్టర్ గారి మీద తెగ నిందిస్తూ తెగ తిడుతుంటాం అతన్ని. అవునా? అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను అంటాడు, అమ్మా నేను ఇచ్చిన మందులు రైటు, అది నీకు ఎందుకు పని చేయలేదంటే ముందు నువ్వేం మానేయాలి తెలుసా? దిగులు మానేయి. ఎవరి గురించి అమ్మా అంత బెంగపడిపోతున్నావు నువ్వు? కొడుకు లేదన్నా, కూతురు లేదన్నా, పిల్లలు తిన్నగా చూసుకోవట్లేదన్నా, దేనికమ్మా అంత దిగులు? నువ్వు ఎన్ని మందులు వాడినా పని చేయదు నీకు, ముందది మానేసేయి అని చెప్తాడు కదండి. అంటే ఈ విషయం మీకు బాగా అర్థమైతే, నేను చెప్పింది చాలా చిన్న విషయం, ఇంకా మీ 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 వ్యక్తిగతంగా చాలా దిగులు ఉంటాయి కదండి. అది నాకు తెలియదు. నన్ను అడగండి, ఏం బాబా దిగులు చెందుతున్నావు, ఏం చెప్పమంటారండి, ఒక దగ్గరే ఉండిపోయాను, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు సువార్త ప్రకటిస్తానేమో, ఒకటే విచారంగా ఉందని నేను చెప్తాను, నా పర్సనల్. ఏంటి అలా మీకు వెళ్ళండి, తావులు ఇవ్వండి సార్, కొంచెము చాలా ఉన్నాయి రాసేస్తాను అంటారు, ఇంకో అడిషనల్ అడుగుతారు మీరు పేపర్లు. అన్ని దిగులు ఉంటాయి ప్రియులారా. ఏమండి, ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి తొందరగా మర్చిపోరు, ఏడుస్తూ ఒక మూలన ఉంటారు. పిల్లలు, ఏమ్మా ఇలాగే చేసావా, ఏమ్మా నువ్వా అసలు అని ఏదో ఒక నోరు చారింటారు అనుకోండి, భర్త కానీ పిల్లలు కానీ, అదే మనసులో పెట్టుకొని తెగ దిగులు పడిపోతుంటారు.
ఇంకా మనమైనా అటు ఇటు తిరిగేసి ఏదో కాస్త కూస్త మర్చిపోతాం. వీళ్ళ వల్ల కాదు. నిజం. స్త్రీలటండి, ఏమనుకోకండి, స్త్రీలట ఏదైనా ఒక చిన్న వాళ్ళ మనసులో బాధ కలిగిన అది దిగులు పడితే చావు వరకు మర్చిపోరటండి. ఆ రోజు వీళ్ళకి అన్నావు కదండి, అది నాకు బాగా గుర్తుందండి. చెప్తూనే ఉంటుంది. నిజంగా అంత మెమరీ పవర్ వీళ్ళకి. అంటే మనమైనా అటు ఇటు తిరిగేసి ఏదో మర్చిపోయి అలాగే ఉంటాము, కానీ వీళ్ళు చాలా దిగులు చెందుతూ ఉంటారు. ప్రియులారా, ఇవన్నీ మీకు బాగా అర్థమైతే ప్రపంచంలో పెళ్లి కాలేదని, ఉద్యోగాలు లేవని, అనారోగ్యమని, ఆర్థిక సమస్యలని, పిల్లలు తిన్నగలేరని, వీటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ మనిషి ఒక దగ్గర స్టిక్ అయిపోయాడు, అంటే కూర్చుండిపోయాడు. ఇదే నేను ఆలోచిస్తే ఆలోచన, నేను దిగులు పడితే వీటి కోసమే దిగులు పడాలి, ఇంకేముందండి, ఇంకేమీ లేదు కదా నేను ఆలోచించడానికి. అంత మాట అన్నాడు అతను. వీటి గురించి బాగా ఆలోచిస్తూ దిగులు చెందుతూ మంచం మీదకి వచ్చిన అదే ఆలోచనలే. ప్రియమైన దేవుని వాళ్ళ, ఎందుకు దిగులు చెందుతున్నాడు మనిషి? అసలు దేనికి దిగులు పడాలి? దిగులు పడాలి కాదని లేదు, ఎందుకు పడాలనేది నా ప్రశ్న. ఎందుకు పడమంటారు ఏంటండి? మరిని భూమి మీద ఉన్న మేము మా కుటుంబాల గురించి, మా తల్లిదండ్రుల గురించి, మా భార్యల గురించి, పిల్లల గురించి, మా అనారోగ్యాల గురించి, వీటి గురించి దిగులు పడకపోతే దేనికి పడమంటావు? కొత్తది ఏమైనా ఉందంటారా చక్రి అంటారేమో. అవును అవును, ఈరోజు ప్రపంచానికి తెలీదు దేనికోసం ఏడవాలి, దేనికోసం దిగులు పడాలి తెలీదు. ఎందుకు తెలియదు? ఇది నా ప్రశ్న. ఏమండి, ఎందుకు తెలియదు? ఆలోచిస్తున్నారా మీరు? ఎవరు చెప్పలేదు కదండి, ఎవరు చెప్పాలి? ఏమండి, ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? చెప్పినా ఎందుకు వినలేకపోతున్నారు అంటే, వీళ్ళగా అపవాది ఎంత తెలివైన వాడు తెలుసండి. ఎప్పుడైనా మీరు వాడి తంత్రాలు ఎరిగారో ఎరగలేదో తెలియదు, కానీ మనిషిని ఏం చేసిందంటే ఒక రౌండ్ సర్కిల్ గీసేసి మనిషిని మధ్యలో కూర్చోబెట్టి నాకు చెప్పిన ప్రతి మాట ఊహించండి ఒకసారి. ఎలా పడితే అలా వినకండి. ఈరోజు మాత్రం ఇక్కడే ఉండండి, ఇంటి దగ్గరికి ఏం ఆలోచించకండి. మనిషిని మధ్యలో సర్కిల్ మధ్యలో కూర్చోబెట్టి, ఏమండి, ఇదిగో నువ్వంటూ దిగులు చెందితే, నువ్వంటూ ఆలోచిస్తే, నీకంటూ విచారము కన్నీరు వస్తే, ఇదిగో నీ భార్య, పిల్లలు, ఉద్యోగాలు, పెళ్ళి, ఏమండి, డబ్బు, ఇల్లు కట్టించుకోలేదా, ఇల్లు కోసం ఆలోచించు. ఏమన్నా కేసులు ఉన్నాయా, వాటి కోసం ఆలోచించు. లేకపోతే మీ అమ్మ మీ నాన్న అనారోగ్యంతో ఉన్నారా, లేకపోతే నువ్వు తర్వాత నీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఆలోచించు. దిగులు పడు. ఒక దగ్గర కూర్చో. నువ్వు ఫెయిల్ అవుతావేమో, తర్వాత ఏం చేయాలి, చచ్చిపోతావా, చచ్చిపో. లేకపోతే నేను ఎవరైనా నిందిస్తారా, లేకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారా? ఏమనుకుంటారంటే వాడు ఇలాగా, వాళ్ళు ఇంకా అనుకుని ఉంటారు. ఏమండి, ఇప్పుడు చక్రి గారు నేను ప్రసంగం చెప్తున్నానా, నేను అనుకుంటాను నేను సరిగ్గా చెప్పానో లేదో, ఏమనుకుంటారేమో కదా వీళ్ళు, మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను అనేసుకుంటాను. ఏమని? అయ్య బాబోయ్, వీళ్ళు ఏంటి ఇలా చూస్తున్నారు నన్ను, ఓహో, మీరు ఇంకా మాట కూడా నోటి నుంచి రాలేదు, అప్పుడే నేను అనేసుకుని ఉంటాను. నువ్వు ఆలోచించు దీని గురించి. అతను ఇలా అనుకుని ఉంటాడేమో, దిగులు చెందు, కాస్త మూలకెళ్ళి ఏడువు. ఏమండి, ఇలా చేసి, ఏమండి, మనిషిని ఇంకొక దాని గురించి ఆలోచించనీయకుండా చేసేసింది అపవాది. నిజం. అందుకే ప్రపంచాన్ని ఒక్కసారి కదిపితే, ఏమండి, సంతోషించేవాడు అనుదినం సంతోషిస్తూనే ఉంటాడంటే లేదు, దిగులు పడుతూనే ఉంటాడు ఎక్కడో ఒక దగ్గర. ఉదయం నుంచి ఈవినింగ్ దాకా ఎలాగోలాగా గడిపేస్తాడు, కానీ రాత్రి అయ్యేసరికి చాలా ఆలోచనలు వస్తుంటాయి, చాలా దిగుళ్ళు వచ్చేస్తుంటాయి. ఏంటి రేపు ఏం చేయాలండి, పాపకు ఫీజు కట్టాలి కదండి, అవునవును, దిగులు పడుతూ ఉంటాడు. నిజం ప్రియులారా, అందుకే నేను మిమ్మల్ని అడిగాను కదా, దిగులు లేదండి మీకు, మీరు ఎవరు చేతులు ఎత్తారేమో నా ప్రశ్న తప్పని. మీరు ఎవరు చేతులు ఎత్తలేకపోయారు. ఇందుకు మీరు ఎవరు, క్రైస్తవులా నిజములా?
మాట్లాడరు. మాట్లాడాలి. నేను ప్రసంగం చేయట్లేదు సుమి, నేను స్టేజ్ మీద కూర్చొని నేను ఒక్కనే మాట్లాడాలి, మీరు మాట్లాడకూడదు అనేది ప్రసంగం. ఓకేనా? మనం చర్చిలో ఉన్నాము, దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఏంటి ఇప్పుడు నేను ఒక మాట అడిగాను, క్రైస్తవులు అవునా కాదా? గట్టిగా చెప్పండి. ఏమో ఎవరైనా బలవంతంగా ముంచేసారేంటి మిమ్మల్ని? లేదు కదా. ఎవరైనా బలవంతంగా బాప్తిజం తీసుకుని చేతులు ఎత్తండి పని. మనందరం ఎవరు? క్రైస్తవులము కదా. ఇప్పుడు నేను క్రైస్తవులుగా మిమ్మల్ని ప్రశ్న అడిగాను. ఏమండి దిగులు ఏమీ లేదండి మీకు? ఒకసారి లేని వాళ్ళ చేతులు ఎత్తండి అని అడిగాను. నాతో సహా ఎవరు చేతులు ఎత్తలేదు. అంటే మనలో దిగులు, మనలో విచారము, మనలో మనోవేదన, మనలో కన్నీళ్ళు, ఇవన్నీ మన వెంట వేట ఇవన్నీ ఉన్నాయి. అందుకే చెయ్యెత్తలేకపోయాం. క్రైస్తవులుగా మనమే చెయ్యెత్తకపోతే ఏమండి సమాజంలో ఉన్నవారు దిగులు లేదండి మీకు అంటే అది చెయ్యెత్తుతాడా? ఎత్తడు. ఇంతకి నాకు వాళ్ళకి ఏంటి డిఫరెంట్, మనకు వాళ్ళకి ఏంటి డిఫరెంట్ అంటే నువ్వు దేవుడు ఎవరో, నిజ దేవుడు ఎవరో, సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి క్రైస్తవుడివి. అందుకే ప్రశ్న అడిగాను. దిగులు లేదండి మీకు ఉంది. నీకెందుకు రావాలి దిగులు? ఇదిగో కూర్చోబెట్టేసింది అపవాది. అర్థమవుతుంది కదా. నువ్వు కూడా ఆలోచిస్తే ఇదే విషయమే ఆలోచించు. ఏమండి నాకు ఉద్యోగం లేదండి, సేవే నాది, సేవ మీద ఆధారపడుతున్నాను. ఏం చెప్తావు తెలుసా? ఎలా వెళ్తావు చక్రి నువ్వు బస్సుకి? బస్సుకి వెళ్ళేటప్పుడు నీ ఛార్జీకి ఉండాలి కదా. ఉద్యోగం చేయరా బాబా నువ్వు. మరిని నీ కుటుంబాన్ని పట్టించుకోవు నువ్వు. అస్తమానం తిరగడమేనా నీ పని? ఇలా నిజమే, కుటుంబాన్ని పట్టించుకోవాలి, పని చెయ్యాలి. ఏమండి ఇలా చెప్తే బాగుంటుంది. ఏమండి దాని గురించి నువ్వు ఆలోచించి దేవుని పక్కన పెట్టి దిగులు పడు. ఇలా చేస్తుంది మనిషిని అపవాది. ఈ విషయం అంతా నీకు ఎందుకు చెప్పానంటే, ఈ పరిచయంలోని ఈ కొన్ని మాటలు నీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు, స్పెషల్గా క్రైస్తవులమైన మనం కూడా. ఏమండి అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను. దిగులు పడాలి, నేను కాదనలేదు. దేనికి పడాలి దిగులు? ఇది కావాలి. ఏమండి రాత్రి అంతా పడుకోలేదు కదా నువ్వు, దేనికోసం ఆలోచించావు కదా, ఏం సాధించావు? ఇది నా ప్రశ్న. 3 ఎక్కువ సంపాదించావా? లేకపోతే నువ్వు ఆలోచిస్తున్న ఆ సమస్యకు, నువ్వు దిగులు పడుతున్న ఆ దిగులుకు నువ్వేమైనా పరిష్కారం ఆలోచించావా? పోనీ అంత ఏడ్చావు కదా తల్లి నువ్వు. ఇంతలా వాపొచ్చింది ముఖమంతా, కళ్ళు ఇంతలా అయిపోయినాయి, ఎర్రగైపోయినాయి. ఏం బ్రదర్ కళ్ళు ఏమో అలాగన్నా అంటే, రాత్రి అంతా ఏడ్చానన్నా. ఎందుకు? ఉద్యోగం లేదనన్నా, మా ఆవిడ కొట్టిందన్న పప్పు గుత్తితోటి, మా ఆవిడ విడాకులు కేసు పెట్టిందన్నా. ఏం చేయమంటాను, జనంలో తలెత్తుకోలేకపోతున్నాను. దిగులన్నా నాకు. మా ఆయన తాగేసి వస్తున్నాడన్న దిగులు. అవును అవును అవును, నువ్వు ఆలోచించావు. ఏం సాధించావు? మీ ఆయన తాగుడు మానిపించావు పని? లేకపోతే మీ ఆవిడతో నువ్వు చక్కగా సఖ్యత కలిగి ఏమైనా ఉండగలిగావు? ఆలోచించావు కదా, ఏడ్చావు కదా. ఏమండి దేనికి దిగులు పడాలి ప్రియులరా? ఏమండి ఈ అంత్యకాలపు పిలుపులో, ఈ చివరి గడియ మేలుకొలుపులో, ఏమండి ఈ జీవన బంధములో ఇరుక్కున్న మనిషి ఇక్కడే ఆగిపోయాడు. ఒక వ్యాపారంలో చిక్కుకున్నాడు. పట్టుకుంది తెలుసా, పట్టేసుకొని వలలో నుంచి బయటికి రాలేకపోతున్నాం మనం ఈరోజు. కాదంటారా? నిజం. ఒకసారి చూడండి, ఒక వ్యాపారంలో చిక్కుకున్న వాడిని వ్యాపారాన్ని వదిలేయమనండి. కుటుంబంలో చిక్కుకున్న వాడిని కుటుంబం నుంచి బయటికి రమ్మనండి, రాలేడు. ఏమండి ఇటు చెల్లి, ఇటు అక్క, భార్య, పిల్లలు అంతా చుట్టుకొని ఉంటాయి. వాటి గురించి ఆలోచనలు వీళ్ళని పట్టించుకోవద్దని నేను అనను. కానీ దేనికి నువ్వు దిగులు పడాలని ఒక్కసారి ఆలోచించు. దేనికి పడాలి దిగులు? దేనికైనా దిగులు పడవలసింది. ఈ భూమి మీద ఈ విషయానికైనా మనం ఆలోచించాల్సింది. ఒత్తిడికి లోనైపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, ఏమండి
ముఖంలో కళ లేక దీనికోసమేనా? బైబిల్ని అడుగుదాం, అసలు దేనికి దిగులు చెందాలి ఒకసారి. ఏమండి, ఎవరైనా మనకి ఏమైనా పాఠం నేర్పిస్తారా బైబిల్లో నుంచి? ఒకసారి బైబిల్లోనికి వెళ్దాం. నేను ఇదే విషయమును బైబిల్ని పరిశీలించి అడిగితే ఒక భక్తిహీనుడు కనబడ్డాడు నాకు. నేను చెప్తాను రా బాబా, ప్రపంచానికి దేనికి దిగులు చెందాలో నేను నిలబడి చెప్తాను. భక్తిహీనుడా? ఊరుకోయ్యా బాబా, మేము భక్తులు చెప్తేనే వినము, నువ్వు భక్తిహీనుడు చెప్తే మేము వింటావా అని కొట్టేద్దాం అనుకున్నాను. నేను కూడా పక్కకి వెళ్ళయ్యా, పక్కకెళ్ళి ఆడుకోమని చెప్పదాం అనుకున్నా. కానీ అతను ఎలాంటి విషయానికి దిగులు చెందాడో ఆగానక్కడ. ఇంతకీ ఎవరబ్బా భక్తిహీనుడు అంటే? ఏమండి, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు కయ్యను. బాగా వినండి, నేను వచ్చేసాను. ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? కయ్యను. కయ్యను పుట్టగానే అవ్వ అంటుంది ఏమని తెలుసా? యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నానని ఇలా బిడ్డను పట్టుకుని, దేవా ఏం తండ్రి నీ మహత్యము, ఇంత గొప్పవాడు ఏంటయ్యా నువ్వు. ఏమండి, అంతగా ప్రసవ వేదన పట్టిన ఆ స్త్రీ బిడ్డను చూడగానే, దేవా నువ్వు ఇవ్వాలి కానీ ఇంక ఎవరు ఇవ్వలేరయ్యా అని దేవుని మహత్యాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి స్త్రీమూర్తి అవ్వ, జీవము కలిగిన వారికి తల్లి. ఏమండి, ఈరోజు స్త్రీలు పిల్లలకి అంటారు ప్రియులరా, అడగండి కావాలంటే. నార్మల్ డెలివరీ కావాలని నవమాసాలు మోసి బిడ్డని కంటారు. ఈజీ ప్రాసెస్ కూడా ఉందండి, తెలుసా మీకు? కడుపు కోసి ఏమత్తో ఇంజక్షన్ ఇచ్చి కడుపు కోసి తీసేయచ్చు. ఈజీ కదా, ఏ బాధ లేదు. అడగండి తర్వాత మీరు కావాలంటే. ఏమ్మా ఏది కావాలి, ఈజీ ప్రాసెస్ కావాలా నార్మల్ డెలివరీ కావాలంటే మీరు ఏమంటారు? మాట్లాడండి అయ్యా. అమ్మా నార్మలే కావాలంటారు కదా, నార్మలే కావాలంటారు. నిజం, మాకు చాలా భయంకరం. నిజంగా నేను ఇదంతా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మా తమ్ముడు భార్య ఒక 6 months బ్యాక్ డెలివరీ అయింది. 10 నెలలు మోసింది బిడ్డను. అయితే ఒక మిడ్ నైట్లో ఏదో చిన్న పెయిన్స్ వస్తే వెళ్ళింది హాస్పిటల్కి. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అప్పటికే 1 గంట దాటిందండి. 1 గంట దాటితే డాక్టర్ గారు ఏం చేశారు తెలుసా? హాస్పిటల్ చుట్టూ 10 రౌండ్లు వేయించింది. 10 రౌండ్లు. నాకు వచ్చింది, ఏమండి ఇలా చేస్తున్నారు ఏంటండి మీరు? ఆల్రెడీ పాపం ఆ చెల్లి అంత ఇబ్బంది పడుతుంది కదా, మళ్ళీ 10 రౌండ్లు వేయించడం అవసరం అండి అని అడిగా. అప్పుడు అన్నీ తెలుసా? సార్ ఇట్రండి సార్, మీతో కొంచెం మాట్లాడుతానని పిలిచింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సంగతి చెప్తాను సార్, నేను బాగా జీర్ణించుకోండి అనింది. నేను చేతులు కట్టుకొని నిలబడ్డాను. మా ఆడవాళ్ళు పడే కష్టము మీ మగవాళ్ళు ఊపిరి ఆగిపోయినంత వరకు పడలేరు. ఇలాగే చెప్పింది ఆవిడ. మేము కొన్ని అనుభవించే ఆ బాధలు, కొన్ని నొప్పులు, ఆ పెయిన్ మీకు లైఫ్లో అర్థం కాదు సార్, ఎప్పటికీ అర్థం కాదు. మీ చెల్లిని పిలుస్తాను, నేను ఒక మాట అడుగుతాను ఇప్పుడు మీ సమక్షంలో, ఏమంటుందో చూడండి సార్ అని పిలిచింది. అమ్మా నీకు నేను సిజరిన్ చేసి బాబును బయటికి తీస్తాను, నీకు సమ్మతమేనారా తల్లి అని అడిగింది ఆవిడ. ఆ పాప ఏమంటుంది తెలుసా? పాప వయసు చిన్నది. లేదండి నాకు నార్మల్ డెలివరీ కావాలండి, అవసరమైతే ఇంకొక 10 రౌండ్లు వేస్తానండి అంటుంది. అప్పటికి ఇంత పెద్ద పొట్టేసుకుని నడుస్తుంది మా పాప, ఆ చెల్లి. ఎదేంటమ్మా అలాగంటున్నావు అని. లేదని మీకు తెలియదులేండి అని చెప్తుంది. ఏమండి, ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎంత బాధ అయినా సరే మేము పడతాము, చావు అంచులు దాకా వెళ్తాము, బిడ్డకు జన్మనిస్తాము. వండర్ఫుల్ మీరు, నేను కాదనలేదు. అయితే ఏమంటే అంత కష్టపడి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, దేవా ఇది నీ బహుమానం, నువ్విచ్చింది దేవా, నువ్వే లేకపోతే ఈరోజు నేను బ్రతికేవాదాన్ని కాదు, నా కొడుకు బ్రతికేవాడు కాదు. ఏంటి, బిడ్డను చూసి దేవుడికి కృతజ్ఞతలు చెప్పినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారో పిల్లలు ఈ కాలంలో? ఆలోచించండి. అంత కష్టపడి కన్నావు కదా. నాకు అదే డౌట్ అండి, మీరు ఏమంటే అనుకోండి, నేను మామూలుగా మాట్లాడుతున్నాను మీతో.
అంత కష్టపడి కంటది కదా, బిడ్డను దేవుడి దగ్గర పట్టుకొని, దేవా ఏం తండ్రి నువ్వు ఇంత గొప్పవారేటయ్యా మీరు, నన్ను ప్రాణాలతో బ్రతికించావా, నా కొడుకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావా, కృతజ్ఞతలు తండ్రి అని చెప్తామా? చెప్పము. ఇటు తల్లి చెప్పదు, అటు తండ్రి చెప్పడు, తెలుసా? కానీ అవ్వ చెప్తున్నారు చూసావా, దేవా నీ దయ వలన మనిషిని సంపాదించుకున్నానయ్యా నేను అని దేవుడు మహత్యాన్ని గుర్తించింది అమ్మగారు. ఏంటి, కయ్యను పుట్టాడు, కయ్యను తర్వాత హేబెలు గారు పుట్టాడు. ఒకరోజు ఒక మంచి ఆలోచన వచ్చింది ఇద్దరికి. తల్లిదండ్రులు నేర్పిస్తేనే వస్తాలేండి, దేవుడికి ఒక మంచి అర్పణ ఇవ్వాలి అన్న ఒక మంచి ఆలోచన తీసుకొని వెళ్తున్నారు ఇద్దరు. కయ్యనేమో తను పండించినటువంటి పంట భాగంలో నుండి కొంత భాగాన్ని దేవుడికి తెచ్చాడు. అర్పణ ఇవ్వాలి అనగానే తెచ్చేశాడు, ఇది కొంత తెచ్చేశాడు. ఏమండి, అర్పణ ఇవ్వాలన్నది ఆలోచన ఇద్దరిది. కయ్యనేమో ఏమీ ఆలోచన చేయకుండా తెచ్చేశాడు. ఇప్పుడు హేబెలు గారు బాగా వినాలి ప్రియులారా, నేను మాట్లాడే ప్రతి పదం బాగా పట్టుకోండి ప్లీజ్. హేబెలు గారు, దేవుడికి అర్పణ ఇవ్వాలి, నేను ఏమి ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి అనుకోగానే తీసుకొని రాలేదు. కయ్యను అర్పణ ఇవ్వమని అనగానే కొంత తీసుకొచ్చేసాడు, ఏం ఆలోచించకుండా. ఏమండి, ఇక్కడ తమ్ముడు అయిన హేబెలు గారు అర్పణ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమండి, అక్కడ కూర్చుంటున్నాడు, ఇక్కడ కూర్చుంటున్నాడు, ఆ పచ్చిక బయలులో కూర్చుంటున్నాడు. ఏమి ఇవ్వాలి, పోనీ నేను ఇచ్చేది ఆయన దగ్గర లేదా? అవును కదండి, నేను ఏమిస్తే ఆయనకు ఓ సూపర్ అంటాడు. ఏమండి, అర్థమైందా? మళ్ళీ చెప్తాను, నేను అర్పణ ఇస్తాను సరే, ఏమి లేదని ఆయనకి నేను ఇవ్వాలి ఆలోచిస్తున్నాడు. అనగానే వాళ్ళ అమ్మ నాన్న చెప్పగానే ఏంటి వెళ్ళి తీసుకోండి గొర్రెలే కదా అని ఇవ్వలేదు. లేదు, సెలెక్ట్ చేసి ఇవ్వాలి కదా, వెంటనే సెలెక్ట్ చేసి ఇవ్వలేదు. అంటే సెలెక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఆలోచన మొదలు పెట్టాడు. ఏంటి నా దేవుడికి నేను ఇవ్వాల్సింది, ఇస్తాను సరే, ఏమీ లేదు, నేను పంటిస్తాను, గొర్రెస్తాను. గొర్రెలు పంట బియ్యము దేవుడి దగ్గర లేవా? సమస్తము ఆయనవే కదా, నేను ఇచ్చేది నా దేవుడి దగ్గర లేనిదై ఉండాలి. ఇది ఆలోచన ఎవరిది? హేబెలు గారిది. ఏమండి, మీకు అర్థమైందా? ఏమీ లేదు, ఏం లేదు అసలు. థింక్ చేయడం మొదలు పెట్టాడు, ఆలోచిస్తున్నాడు. దేవా నీ దగ్గర ఏమీ లేదని నేను ఇవ్వాలయ్యా అని ఆలోచించినప్పుడు హేబెలు గారికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసు ప్రియులారా? దేవుడి దగ్గర లేనిదే నేను ఇస్తాను. నా దేవుడి దగ్గర సమస్తము ఉంది, కానీ ఒక్కటి మాత్రమే లేదు. ఈ ఆలోచన దేవుడు మనస్సును ఎరిగిన హేబెలు గారు ఒకటి తీసుకొని వచ్చాడు దేవుడికి. గొర్రెలు కాదండి దేవుడి దగ్గర లేనిది, పశుపక్షాదులు ఆయనవే. ఆయన నరుల చేత సేవించబడేవాడు కాదు. ఇది నాకు తక్కువైంది, ఇది నాకు ఇవ్వండి అని అడిగేవాడు కాదు దేవుడు. అందుకే ఆలోచన ఎవరికి? హేబెలు గారికి. ఇప్పుడు అయ్యగారు ఉన్నారండి నా పక్కన, అయ్యగారికి ఏమి ఇవ్వాలి? అయ్యగారి దగ్గర అన్నీ ఉన్నాయి కదా. ఏంటి, నేను మంచి డ్రెస్ కొంటానండి, చక్రీ నా దగ్గర ఉన్నాయి. లేదండి ఏదన్నా ఒక మంచి చైన్ కొంటానంటే, అయ్యయ్యో నేను వేసుకున్నాను చూడట్లేదు నువ్వు, అన్నీ ఉన్నాయి నాకు, దేవుడు ఏమి కొదువు చేయలేదు అంటాడు. మరి ఏమీ లేదు ఈయన దగ్గర, ఏమీ లేదో అది ఆయన మనసులోనికి వెళ్తే తప్ప అర్థం కాదు కదండి. హేబెలు గారు కూడా అలా చూస్తున్నాడు చాలా. దేవా ఏంటి అలా ఆలోచిస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, దేవుడి దగ్గర లేనిది ఏంటో తెలుసా? దేవుడి దగ్గర లేనిది తన పిల్లలు. దేవుడి దగ్గర లేనిది నేను. ఏమండి, దేవుడి దగ్గర లేనిది నేనే. మా అమ్మ నన్ను తప్పు చేయగానే తోటలో నుంచి గెంటేశారు, దూరం అయిపోయాను దేవుడికి. అయితే
దేవుడి దగ్గర కొదువైనది ఒకటి ఉంది. అది ఎవరో తెలుసా? నేను లేను, నేను దూరంగా ఉన్నాను. దేవుడికి ఏమి ఇవ్వాలనుకున్నాడంటే, చదవండి ఒకసారి మాట, చాలా అద్భుతమైన మాట ప్రియులారా. నిజంగా ఆదికాండం 4వ అధ్యాయము, ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అవును, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ చూడండి, కయ్యను అర్పణ తెచ్చాడు. ఇది మీకు సందర్భం అంతా తెలుసండి, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. కయ్యను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. ఏం తెచ్చాడంట? క్రొవ్విన వాటిలో కొన్ని తెచ్చేశాడు. బాగుంది, సెలెక్ట్ చేశాడు. నా దేవుడికి అర్పణ ఇవ్వాలి కదా, మంచిది ఇవ్వాలి అని మంచివి శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు అన్న మాట చూడండి, రైట్ చదవండి, దేవుడు అన్న మాట చదవండి కింద మాట. అయితే యెహోవా అదే హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఇక్కడ ఆగండి, యెహోవా హేబేలును అతని అర్పణను ఏం చెప్పాలండి? మామూలుగా అయితే యెహోవా హేబేలు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టనని చెప్పాలి. ఏమంటారండి? అవునా కదా? నా మాటలు బాగా అర్థం చేసుకోండి దయచేసి. అవునా? ఎంత మంచి అర్పణ తెచ్చావయ్యా, క్రొవ్విన వాటిని తెచ్చావే, సూపర్, నువ్వు నీ అర్పణ సూపర్ ఉందని చెప్పాలి. అవునా? ఇక్కడ డాడీ భలే ఉంది డాడీ, డైరీ భలే మంచిది ఇచ్చావు అనాలి, అంతే కదా. అర్పణ మీద లక్ష్యం ఉంచాలి. కానీ దేవుడు అనే మాట చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. యెహోవా హేబేలును, అక్కడ ఆగాల, ఏమండి? వెళ్ళిపోకూడదు ఇక. యెహోవా హేబేలును, ఆ తర్వాత అర్పణ. ఏంటంటే తర్వాత సంగతి అదేమి అవసరం లేదు, ఏమండి? ఆ తర్వాత సెకండరీ. అది ముందు ఎవరు కావాలి? ముందు ఎవరు కావాలంటే ముందు కావాల్సింది నువ్వే. ఎంత బాగా అర్థం చేసుకున్నాడు తెలుసండి హేబేలు గారు. దేవుడు ఇది ఇచ్చినా కూడా లక్ష్య పెడతాడు. కానీ ఇది నా దేవుడి దగ్గర ఉంది, నేనిచ్చే అర్పణ నా దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండాలి, నా దేవుడు ఎప్పుడు మరవలేనిదిగా ఉండాలి అనుకొని నన్ను నేనే ఇచ్చేసుకోవాలి ముందు. అందుకే అన్నాడు, యెహోవా హేబేలును అతని అర్పణను. ముందు కావలసింది ఏంటో తెలుసు, నువ్వే కావాలి. ఏమంటే మనం చూడండి, మీరు ఏమని అనుకోండి, పొరపాటుగా అర్థం చేసుకోకండి దయచేసి. 5 లక్షలు పెట్టి మీటింగ్ పెట్టిస్తామండి, బాగా వినాలే. మీటింగ్ పెట్టించిన కానీ వీళ్ళని మీటింగ్లో ఉండడు తెలుసా. ఏమయ్యా నువ్వు మీటింగ్లో లేవని అడగండి పోనీ, ఏమంటాడు తెలుసా? భోజనాలు చూసుకోవద్దన్నా, జనాల్ని అందరినీ ఆహ్వానించాలి కదా. ఎవరి కోసం పెట్టించావు మీటింగ్? ఇది నా ప్రశ్న. నువ్వు మీటింగ్ పెట్టించింది వేరే వాళ్ళ గురించి, నీ కోసం కాదా? నువ్వేమి ఎవరెవరినో ఆహ్వానిస్తున్నావు? నువ్వు ఆహ్వానించకపోతే రారేటి? అది మన బంతి భోజనాలా, పెళ్ళిళ్ళా? రామ్మ కూర్చోమ్మ బొట్టు పెట్టి తినిపించడానికి వాళ్ళు వస్తారు కదా, రూఢి తెలియదు వాళ్ళకి. ఏమండి? అతను లేడు, ఏం చెప్పారన్నా అని అడగండి. మిస్ అయిపోయినరా, నేను అందరినీ ఆహ్వానించే పనిలో ఉన్నాను, చూసుకునే పనిలో ఉన్నాను అని చెప్తుంటే గొప్పగా. అది కాదు, నువ్వు ఉండాలి, నీ ప్రెజెన్స్ వెరీ ఇంపార్టెంట్. అర్పణ ఇచ్చినటువంటి హేబేలు గారిని ఏంటి, హేబేలు నీ అర్పణ బాగుంది అనలేదు. దేవుడు హేబేలుని లక్ష్య పెట్టాడు ముందు. దేవుడికి కావలసినది ఏంటో తెలుసా? నువ్విచ్చే 10,000 కానుక, నువ్విచ్చే ₹1,00,000 కానుక కానే కాదు. మనం అనుకుంటాం, నేను విదేశాల్లో ఉంటాను ఇదిగోండి పైసలు తీసుకొని సేవ చేయండి. తమరు ఎక్కడికి వెళ్ళాలి? అబ్బా నేను దేవుడి పని చేసేస్తున్నానని చెప్పేస్తుంటాడు. మళ్ళీ నా మొదటి శాలరీ అన్న తీసుకో. మరి నువ్వు ఇచ్చే జీతంతో బ్రతికేవాడు దేవుడు. ఏమి ఆలోచన? అర్థమవుతుందా ప్రియులారా? చెప్తున్నాడు, దేవుడు లక్ష్య పెట్టేది మనల్నే. తెలుసా? దేవా నాకు అర్థమైపోయింది అయ్యా, నాకు అర్థమైపోయింది. నీకు మేము ఇచ్చే పంట భాగంలోనూ క్రొవ్విన వాటిని
నీకు ఇస్తే నీకు సంతోషం కలగదని నాకు తెలిసిపోయిందయ్యా, తెలిసిపోయింది. ఎందుకంటే మీ గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నా దేవుడికి ఏది ఇష్టమో నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ బండ మీద కూర్చుంటున్నాను, గడ్డి మీద కూర్చున్నాను, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని దౌడు మీద చేపెట్టుకుని తెగ ఆలోచించానయ్యా. నాకు అర్థమైంది ఏంటి తెలుసా, మీరు చాలా వేదన పడుతున్నారు ఒక విషయంలో. అదేంటంటే మా నాన్న తప్పు చేసినప్పుడు నా పిల్లలందరూ దూరం అయిపోయారండి. ఆ వేదన నాకు అర్థమైంది. ఒక కొడుకుగా నా మనసు నీకు అవసరం, నేనే నీతో లేను, ముందు నేనే ఇచ్చేసుకుంటాను నీకు. అందుకు చెప్తున్నాడు, యెహోవా హేబెలును అతని అర్పణ. ఏమండి, ముందు నువ్వే కావాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను దేవుడు పని చేస్తున్నాను, ఎక్కడో ఉండి పైసలు పంపిస్తున్నాను, ఇలాంటివి బైబిల్ అంగీకరించదు. నువ్వు పైసలు పంపు, నువ్వు దేవుళ్ళో ఉండాలి. నేను ప్రార్థనే చేసుకోనండి, నేను ఉద్యోగం చేస్తాను, నేను బైబిలే చదవనండి, అయ్యగారండి 10,000 ఉంచండి, ఆహా పరలోకానికి వెళ్ళిపోతావా? దేవుడు గుర్తిస్తాడా? లేదు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు ప్రియులారా, మీరు ఏమైనా అనుకోండి. కనుక దేవుడు చెప్తున్నాడు, ముందు 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 మనమే కావాలి. అందుకే హేబెల్ ఏమన్నాడు తెలుసా, నీతిమంతుడు అయ్యా హేబెల్, సూపర్, నా గురించి భలే ఆలోచించావు తెలుసా, నాకు ఏది అవసరమో నీకు బాగా అర్థమైంది, అందుకే నువ్వు నాకు చాలా నచ్చేసావు. ఏమండి, అతను లక్ష్య పెట్టాడు, కయ్యన్ని పక్కకి వెళ్ళమ్మా అన్నాడు. అప్పుడు కయ్యను కోపగించుకుంటున్నాడు దేవుడి మీద. ఏం నన్ను పక్కకి వెళ్ళమంటున్నావు నువ్వు? అలా అన్నప్పుడు కయ్యను, నువ్వు ఒకవేళ సత్క్రియ చేసి ఉంటే తలెత్తుకుంటావు కదయ్యా, నువ్వు నీ ఆలోచనలు బాగాలేవు, అందుకే నువ్వు తల దించుకున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చలేదు, కొంచెం పక్కెళ్ళమ్మా. కోపడుతున్నాడు, ఏంటి నన్ను పక్కెళ్ళమంటున్నావు నువ్వు అని. ఎవరి మీద కోపం? చూడండి కావాలంటే 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? సరే, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావే. నేను అడుగుతున్నాను ప్రియులారా, ఎవరి మీద కయీనుకు కోపము? అది ఎవరి మీదండి కోపము? దేవుడి మీద. అయ్యో, నాకు తెలియక అడుగుతున్నాను, ఇతను ఏంటి, దేవుడు ఏంటి, ఇతను దేవుడి మీద కోపపడ్డం ఏమిటి? అర్థమవుతుందా? అందుకే అడుగుతున్నాడు, కయ్యను నీకేమైనా బుర్ర తిరుగుతుందా? కయ్యను కోపమేల నీకు. ఎవరి అర్పణ లక్ష్య పెట్టాలో, ఎవరి అర్పణ పక్కకు పెట్టాలో నువ్వు నాకు చెప్తావా? ఆయన నువ్వెవరు పోయా నా మీద కోపపడ్డానికి? నువ్వేంటి అసలు అంటూ దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదట కయ్యని క్యారెక్టర్ బయటపడింది చూసారా, దేవుడి మీద కోపగించుకుంటున్నాడు. ఎవరు? కయ్యను. ఏమండి, ఇలా ఉండగా ప్రియులరా, ఒకానొక రోజు ఏం జరిగిందంటే, ఏమండి, తమ్ముడైనటువంటి హేబెలు గారు ఒంటరిగా ఉన్నాడు. హేబెలు గారి మీద పడ్డాడు, చంపేశాడు. ఎలా చంపాడు అంటే హేబెలు మీద పడి చంపేశాడు. రక్తం వచ్చిందట. గుద్దాడా, రాయితో కొట్టాడా, రక్తం వచ్చేటట్టు మాత్రం చంపేశాడు. ఓకేనండి. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యను తమ్ముడు ఎక్కడ ఉన్నాను నాయన? ఉదయం నుండి చూస్తున్నాను నాయన, తమ్ముడు కనిపించట్లేదు. నువ్వేమంటే అది కయ్యను, నీ తమ్ముడు మాత్రం నాకు చాలా బాగా నచ్చాడయ్యా. నా గురించి భలే ఆలోచించాడు తెలుసా, నాకు పిల్లలంటే ఇష్టము, నాకు ఏది ఇష్టమో అని మీ తమ్ముడు ఆలోచించినంతగా ఎవరు ఆలోచించలేదయ్యా. ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కడున్నాడు? నీవేం చూసావా? నీకు కనిపించాడా? నేను అంత తిరిగేసి వచ్చాను. ఇంట్లో ఏమైనా పడుకున్నాడా ఏంటి? ఒకసారి నువ్వేమన్నా చూస్తే చెప్పయ్యా. కయ్యను దేవుడు అడుగుతున్నాడు. ఏంటి తెలీదండి దేవుడికి ఏం జరిగిందో? ఈ మూర్ఖుడు ఈ కయ్యను తమ్ముడిని చంపేశాడన్న సంగతి దేవుడికి తెలుసు. ఎంత బాగా అడుగుతున్నాడండి దేవుడండి ఆయన. ఒరే కయ్యను, తమ్ముడు ఎక్కడరా? కాదు, ఇలాంటి సంభాషణ కాదు. కయ్యను, మీ తమ్ముడు ఎక్కడున్నాడయ్యా? ఎంత బాగా చెప్పాలండి అన్న. ఆ రూట్ ఇదేనా అన్న, లేకపోతే అన్న ఇది హైదరాబాద్కి వెళ్ళే రూటేనన్నా? నీకెందుకు చెప్పాలరా? ఎంత బాగా అడిగాను. ఏమండి, ఎంత బాగా చెప్పాలి సమాధానం. దేవుడు కూడా ఎంత బాగా అడిగాడు. ఎట్లా అడుగుతున్నాడు చూడండి, ఒకసారి బైబిల్ చూడండి.
యెహోవా ఆ, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని చూడండి. ఆ, కయీను అడగగా అడగగా 9 వచ్చినామండి. అతడు ఆ. నేను ఎరగను, నేను ఎరగను, నా తమ్ముడికి నేను నేను కావాలని నా తమ్ముడికి ఏమైనా కావాలి అన్నా, నువ్వేమైనా పెట్టావు కావాలి మా తమ్ముడిని బాగా చూసుకోమని? మా అమ్మ మా నాన్న ఏమైనా కావాలి పెట్టావు మా తమ్ముడిని బాగా చూసుకోమని? ఎవరిని వచ్చి అడుగుతున్నావా నువ్వు? బొర్రెమని తిరుగుతుంది ఏంటి నీకేమైనా? ఆ సమాధానం చూసావా దేవుడి మీద? నేనేమైనా కావాలవా అన్నా అంటే మామూలుగా అక్షర రూపంలో చదివితే ఏం అర్థం కాదండి. క్యారెక్టర్లోనికి మనము పరకాయ ప్రవేశం చేయాలి. జీవించేశాడు రా, భలే పోషించాడు అబ్బా ఇతని పాత్ర అంటారు చూసావా. ఎన్టీఆర్ బాబా బాబా ధార వీర శూర కర్ణ అన్ని పాత్రల్లో జీవించేశాడు అంటాము. జీవం చూడండి, ఇక్కడ కూడా ఆ సంభాషణలో ఆ క్యారెక్టర్లోనికి మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే బైబిల్ బాగా అర్థమవుతుంది ప్రియులారా. ఏమండి, నేను ఎరగను, నేను కావాలన్నా మా తమ్ముడికి, నువ్వు నన్ను వచ్చి అడుగుతున్నావేటయ్యా? ఏమండి, నేను ఒక మాట అడుగుతాను ప్రియులారా. హేబేలు చనిపోయాడన్న సంగతి దేవుడికి తెలిసినప్పటికీ ఎందుకు మరల రెండవసారి అడుగుతున్నాడు? అవునా కదా? నాయన తమ్ముడు ఎక్కడున్నాడు నాయన? నువ్వేమో చూసావా? ఆల్రెడీ రక్తపు డాగులు అన్నీ ఉన్నాయి కదా అక్కడ. రక్తము నేలలో నుంచి నేల మీద ఉంది కదా, చూస్తున్నాడు కదా. సమస్తము ఎరిగినోడు కదండి. సర్వాంతర్యామికి దృష్టి లోపమా అండి? లేదు కదా. అన్నీ తెలిసినా కూడా ఈ మూర్ఖుణ్ణి, ఈ భక్తిహీన్ని ఎందుకు అడగాలి? తిట్టించుకోవడానికా? ఏమండి, ఇదే మాట ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఆదాము, నాయనా ఎక్కడున్నావు నాయనా? చెట్ల వెనక దాక్కున్నాడు, ఆల్రెడీ తినేసాడు ఆల్రెడీ. నాయనా ఆదాము, నేను వద్దన్నది ఏమైనా చేసావా? చేశాడు, తెలుసా ఆల్రెడీ. మరలు ఎందుకండి అడుగుతున్నాడు? నా ప్రశ్న అర్థమవుతుందండి మీకు? అరే నేను మొన్న తప్పు చేయొద్దన్నాను కదా, చేసావా? చేశాడు, మళ్ళీ ఎందుకు చేసావా? తిన్నావా? తమ్ముడు ఎక్కడున్నాడు? ఏమండి దేవుడు ఇలా అడుగుతున్నాడు? ఇలా రెండవసారి ఏమి తెలియని వాడుగా ఎందుకు అడుగుతున్నాడు? నాకు అదే ఆశ్చర్యం. దేవానికి సమస్తము తెలుసు కదా తండ్రి, ఒక 4 తగిలించవచ్చు కదా తండ్రి. ఆయన కూడా మమ్మల్ని ఎందుకు రెండోసారి ప్రశ్నించడము? మేము ఎలాంటి సమాధానం చెప్తామో మీకు తెలీదా? మేమైనా తిన్నగా చెప్తామండి తండ్రి నీకు సమాధానము? నిన్నే నేరస్తులు చేస్తామయ్యా మేము అలాంటి వాళ్ళం. మేము మమ్మల్ని ఏంటి తండ్రి అడుగుతాము? మేమైనా ఒక కాకు తిన్నామా? ఒక కాకు చదివామా? ఎదురు తిరిగే స్వభావాలు కలిగిన వాళ్ళు కదా తండ్రి మేము, తిరుగుబాటు కలిగిన వాళ్ళు కదా తండ్రి మేము. మమ్మల్ని అడుగుతున్నావేటయ్యా నువ్వు? ఏంటి, ఆదాము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు తిన్నకు సమాధానం చెప్పాడా? లేదు, ఎదిరించి మరి మాట్లాడాడు. ఇదిగా నువ్వు ఇచ్చిందే చూడు. ఆమె సరిగ్గా సమాధానం చెప్పిందే పాము. ఏంటి, రెండవసారి అడిగినప్పుడు ఏం చెప్పాలి ప్రియులారా? ఒక్కసారి అరే కయ్యను తమ్ముడు ఎక్కడున్నారా ఏం చెప్పాలి? దేవా దేవా, బుద్ధి గట్టి తిని అసూయ ఎక్కువైపోయి, క్రోధం ఎక్కువైపోయి, ఈర్చ ఎక్కువైపోయి, నా తమ్ముని పొగిడేవన్నటువంటి ఆలోచన ఎక్కువైపోయి నా తమ్ముడి మీద పడి చంపేశాను తండ్రి. రాయి తీసుకొని కర్ర తీసుకొని కొట్టి చంపేశాను అయ్యా నేను. నా బుద్ధిహీనతను బట్టి క్షమిస్తావా తండ్రి అని పాదాల మీద పడిపోవాలి తెలుసా? నిన్ను రెండవసారి ఎందుకు అడిగాడో చెప్తున్నాను నేను. నిజం ప్రియులారా, రెండవ అవకాశం నీకు ఎందుకు ఇస్తున్నాడో చెప్తున్నాను. ఎందుకంటే నీ ద్వారా దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రతి మనిషి ప్రియులారా, నాట్ ఓన్లీ కయ్యేను, ఏమండి ఆదాము గారు మాత్రమే కాదు, ప్రతి మనిషికి దేవుడు రెండవ అవకాశం ఏమంటే నిజం చెప్తున్నాను, బాగా వినండి. నువ్వు చేసావా? అవును నేను చేశాను, తప్పయింది. నువ్వు తప్ప నన్ను క్షమించే దిక్కు ఎవరు లేరు అని నువ్వు అంటావేమో. నేను రెడీగా ఉన్నాను. ఆ మాటకి నేను నిన్ను గుండెలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అంటావా ఆ మాటకి? ఆదాము తప్పు చేసావు కదా, ఆదాము తిన్నావా? వాళ్ళందరి మీద సాకులేమొద్దు నీకు. నువ్వు ఒక్కసారి వెళ్ళి దేవుడు పాదాల మీద పడి ఉంటే, అంటే రెండోసారి అడిగాడు కదా, ఇంకొకసారి అడగాల్సింది కదా డాడీ. మా నాన్న నన్ను తిట్టాడు, ఇంకొకసారి రాని పిలవచ్చు కదా. అంటే ఇద్దరు ప్రేమికులు, కొడుకు ఇంట్లో నుంచి లేచిపోయాడు, అంటే వద్దన్నది, అరే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొద్దురా అన్నాడు.
అన్నాడు తండ్రి, కోపంతో అన్నాడు. అప్పుడు ఏమంటుంది తెలుసా, మా నాన్నగారు పిలిచి ఉంటే బాగుండేదని ఎక్కడో ఉండి కష్టపడుతూ అనుకుంటాడు. అరే రండ్రా ఇంటికి అన్నప్పుడు అంత తొందరగా రాడు. మా నాన్నగారు ఇంకొకసారి పిలిస్తే బాగుండేది. నిజమండి, మా నాన్న ఇంకొకసారి అరే తినరా, అప్పుడు ఒకసారి అడుగుతారు తిని వేసుకోండి అంటే వేసుకోము, మొహమాటంతో వద్దంటాం. అయ్యో వేసుకోండి మరింత మొహమాటము అని ఇంకోసారి వేస్తాం, ఇంకోసారి అడుగుతారండి. అలా అనుకుంటాం మనిషి. దేవుడు చూసారా ప్రియులరా, మానవ హృదయాన్ని ఎరిగిన తండ్రి రెండవసారి అడుగుతున్నాడు, ఏం నాయనా నువ్వు చేసావా? తెలిసి అడుగుతున్నాడంటే నీ నుంచి ఒకే ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశాడు, క్షమించమని. ఈ మూర్ఖుడు అడగలేకపోయాడు తెలుసా, ఎవరు? కయ్యేను. మొట్టమొదటేమో కోపడ్డాడు దేవుడి మీద, ఇప్పుడేమో తిరుగుబాటు సమాధానం. నేనేమన్నా కావలో ఉన్నా, నువ్వు పెట్టావా? బాగా చూసుకోమని ఏమని చెప్పావా? మా నాన్న ఏమని చెప్పాడా? మా అమ్మ ఏమని చెప్పిందా? చాలా అనకూడదు కానీ ఆ పదము చాలా అహంకారపూరితమైనటువంటి సమాధానం ఇచ్చేశాడు. దేవుడు కదండి. వింటున్నాడు స్టార్ట్ చేశాడు. కయ్యను, అంత ఓవర్ అయిపోకున్నావా నువ్వు? అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా కయ్యను నీకు? నిన్ను అడిగింది ఎవరో, నువ్వు సమాధానం చెబుతుంది ఎవరికో, నీకేం అర్థం కావట్లేదా? అంత ఓవర్ అయిపోతున్నావేంటి? కొంచెం తగ్గయ్యా బాబు. లేదు తగ్గేదే లేదా అంటావా? తగ్గుతావా? కొంచెం తగ్గుతావా? అంత ఓవర్ అయిపోకు. నువ్వు నీ తమ్ముడిని చంపిన రక్తం ఒక నేలలో నుంచి మొరపెడుతున్నారు ఎవరే? నేను ఎందుకు అడిగానంటే నా పాదాల మీద పడతావేమని అడిగాను రా. కానీ నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తావా? అయితే కాసుకో, ఇప్పుడు నీ కొట్టిస్తాను నేను. అంటే ఎంత విషయం నీకు తెలియదని నేను చెప్పలేదు ప్రియులారా. నిజంగా ఇదంతా మీకు తెలుసు. ఒక సందర్భం కోసము ఇంత చరిత్ర మీకు చెప్పవలసి అవసరం వచ్చింది. అర్థమైందండి? ఏంటి బాబు నాకు తెలిసిన విషయమే చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడు దేవుడు కయ్యనికి ఇవ్వబోతున్నటువంటి ఒక పనిష్మెంట్ ఉంది, ఒక శిక్ష ఉంది. ఎలాంటి శిక్ష విధించబోతున్నాడు దేవుడు ఇప్పుడు చూడండి. ఆదికాండములో 4వ అధ్యాయము 13వ వచనం చూడాలి. ఏంటి? ఆదికాండం 4వ అధ్యాయం 13 చదవండి దయచేసి. 13 చదువుతున్నారండి? 12 చదవండి. పైన 10, 11. నీవు నేలని సేద్యపరుచున్నప్పుడు దేవుడు కయ్యనికి ఇస్తున్న శాపం. బాగా వినాలి. ఫస్ట్ పాయింట్, నేను పాయింట్ల ప్రకారంగా చెప్తాను, బాగా వినండి. ఏంటి? మొట్టమొదటిది, దేవుడు కయ్యనికి ఇస్తున్న శాపాలు ఏంటి తెలుసా? నీవు నేలను సేద్యపరిచినప్పుడు తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. మొట్టమొదటిది ఏమండి? నువ్వు ఎంత నేలను చదును చేయి, ఎరువై, కానీ అది సారం మాత్రం ఇవ్వదు. పొట్ట మీద కొట్టేశాడు దేవుడు. తిండి తినాలి కదండి, మరి తిండి తినాలంటే పంట పండించాలి కదా. ఆ పంట సారం ఇవ్వకపోతే ఏం చేస్తావు? అక్కడ పడింది దెబ్బ ఒకటి. ఇక రెండో పాయింట్, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు. ఇది రెండోది. అర్థమైందండి? 2 ఇచ్చాడు, కరెక్ట్గా ఇచ్చాడు. ఒకటి, నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు సారం ఇవ్వదు నీకు. నువ్వు భూమి మీద దేశ దిమ్మరిగా తిరుగుతావు. రే నువ్వు ఒంటరి అవుతావురా, అడవులు పాలవుతావు నువ్వు. నిన్ను ఏ క్రూర మృగము తినేయదు. నీకు ఎలా ఉంటుందంటే ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు తట్టుకోలేవు. మాట్లాడించే దిక్కుంటారు నీకు. ఎండకి ఎండాలి, వాళ్ళకి తడవాలి. ఏమండి? ఎంత దారుణమైన జీవితం అంటే నువ్వు తట్టుకోలేవురా కయ్యను. ఆ తట్టుకోలేనప్పుడు నువ్వు అనుకుంటావు నాకు చావొస్తే బాగుండేది అనుకుంటావేమో. కానీ నీకు అంత తొందరగా చావు రాదు. నువ్వు కోరుకుంటావు మరణాన్ని, లేదు, రాదు. ఏంటి? చాలా కష్టమైన శాపం కదండి. మాట్లాడండి. గట్టిగా ఉందా? గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇది దేవుడి మాటది. దేవుడు కయ్యనికి ఇచ్చినటువంటి శాపం. దీనికి రివర్స్గా ఇప్పుడు కయ్యను మాట్లాడుతున్న మాట. అంటే ఇద్దరు కన్వర్జేషన్ ఉందండి ఇక్కడ. దేవుడిది, రెండవది కయ్యనిది. ఓకేనా? ఇప్పుడు కయ్యను ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి 13. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇక్కడ ఆగదాం.
ఏమండి నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ప్రియులారా, ఏమంటే కయ్యనికి దేవుడు ఇచ్చిన శిక్షట భరింపలేనంత గొప్పది. నేను ముగించేస్తాను ప్రియులారా. దేవుడు కయ్యనికి వేసిన శిక్ష భరింపలేనంత గొప్పది. నేను మిమ్మల్ని అడుగుతాను, నేను దేవుడు మరి భరింపలేనంత శిక్ష విధించాడా కయ్యనికి? నేను భరింపలేనంత శిక్ష అంటున్నాడు. అదేంటి భరింపలేడా? ఇంత మాట అంటున్నాడు ఇటు కయ్యను. ఏమండి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, భరించలేడా భరించగలడా అని. మొట్టమొదటిది ఏమిచ్చాడు? నేలను సేద్యపరిచినప్పుడు దాని సారము ఇక మీదట నీకు ఇయ్యదు అన్నాడు. నేల సారం ఇవ్వకపోతే ఏంటి? ఏమండి నువ్వు పంట పండించే తింటావా? నీకు తెలీదా వేటాడము? నువ్వు ఏమనంత చిన్నోడువా? నీకు తెలుసు కదా వేటాడము. ఏ జంతువునో పక్షినో వేటాడి కాల్చుకొని తినడం నీకు తెలియదేంటి? అది తెలిసి బట్టే కయ్యను హేబెల్ మీద పడి చంపేశాడు. చంపడం తెలీదు నీకు? తెలుసు. అందులో భరింపలేనంత శిక్ష ఏముందయ్యా బాబు నీకు? ఏమండి ఇక దేశ దిమ్మనంటావా? ఒంటరితనం అంటావా? కుటుంబంలో నువ్వేదో సంతోషంగా ఉన్నట్టు ఎప్పుడు నీ బుద్ధి కుక్క బుద్ధే. అవును కదా? ఏమండి ఇంక నువ్వేమి ఇబ్బంది పడతావు? ఏమండి ఈ రెండిట్లో భరింపలేనిది శిక్ష ఏమిచ్చాడు నీకు? అంత మాట నిజం కయ్యను. కొంచెం నీకు అది నీ దృష్టిలో కొంచెం ఎక్కువైనా నువ్వు భరించగలవు. ఒంటరితనం నువ్వు భరించగలవయ్యా. తిండి లేకపోతే దేన్ని దాన్ని తినగలవు నువ్వు. ఈ రెండింటికి నువ్వెందుకు అంత పెద్ద మాట అన్నావు? అది నా బాధ. ఏంటి భరింపలేనంత శిక్ష? దేవుడు కయ్యనుకు వేసిన శిక్ష. ఏమండి నేలను సేద్యపరిచినప్పుడు సారం ఇవ్వదు, దేశ దిమ్మరు అవుతావు. ఈ రెండే కాదు, నేను భరింపలేనంత శిక్ష దేవుడు నాకు వేశాడు అనడంలో కయ్యను ఉద్దేశం ఒకటి ఉంది ప్రియులారా. ఒక్కసారి కింద మాట చూడండి. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా. అదండి అది 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 ఏమండి ఆ పెన్నులు ఉన్న పెన్సిల్స్ ఉన్న దాన్ని అండర్లైన్ చేయండి, ఒక డబ్బా పెట్టండి. అది ఎంత ఇంపార్టెంట్. ఎవరు? ఒక కోపిస్తే దేవుడి మీద తిరుగుబాటు చేసిన కయ్యేను, తమ్ముని చంపిన నరహంతకుడు, ఒక దేశ దిమ్మరి మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు నేనేనా మాట మాట్లాడమేమో కానీ ఇతను మాట్లాడుతున్నాడు చూడండి. ఎలాంటి మాట? దేవా నువ్వు నాకు వేసిన శిక్ష నేను భరింపలేను. ఎందుకు తెలుసా? నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టేసావేటయ్యా. ఏంటంటే అంత పెద్ద శిక్ష. నేల సారం ఇవ్వకపోని కాక నన్ను దేశ దిమ్మరైతే అయితే కానీ ఎండకి ఎండుతాను, వర్షానికి తడుస్తాను, అమ్మ నాకు దూరం అయిపోతే అవని కానీ నీ సన్నిధికి దూరము చేసేసావు చూసావా? నా చేతిలో నుండి నీ చెయ్యి తీసేసావు చూసావా? అది నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।